ఇంట్లోనే ఈజీగా వేడి వేడి ఎగ్ పఫ్స్ ఇంకా కర్రీ పఫ్స్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి. ఈ పఫ్స్ని నేను స్క్రాచ్ నుంచి చేయట్లేదు, బయట నుంచి తీసుకొచ్చిన పఫ్ పేస్ట్రీ షీట్ యూస్ చేసి ఈ పఫ్స్ని వేస్తున్నా. ఈ పఫ్ పేస్ట్రీ షీట్ డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తాం కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. అందుకని మనం చేసుకునే ఒక 30 మినిట్స్ ముందు తీసి బయట పెట్టుకోవాలి. ఒక పేస్ట్రీ బాక్స్లో మనకి 2 షీట్స్ ఉంటాయి. డీసెంట్ సైజ్లో కట్ చేసుకుంటే టోటల్గా 18 పఫ్స్ చేసుకోవచ్చు. షీట్స్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఇట్లా ఓపెన్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ 30 మినిట్స్ లోపు మిగతా ప్రిపరేషన్స్ అన్ని చేసుకోవచ్చు. ఎగ్ పఫ్స్ కోసము ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ పఫ్స్ కోసము కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైనాక కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకొని లైట్ గా సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అది మంచిగా బ్రౌన్ కలర్ అవుతుంది. దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఎగ్స్ని మంచిగా పొట్టు తీసేసి తర్వాత మధ్యలోకి కట్ చేసేసి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న పఫ్ పేస్ట్రీ షీట్ని ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్న స్క్వేర్స్ లాగా చేసుకుంటున్నా. ఈచ్ షీట్లో 9 వచ్చేలాగా. చపాతీ కొల్ల తీసుకొని లైట్గా చపాతీ లాగా దాన్ని కొంచెం ప్రెస్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్క స్క్వేర్ షీట్ తీసుకొని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ పైనుంచి కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ పెట్టి 4 సైడ్స్ ఇట్లా కవర్ అయ్యేలాగా మంచిగా ఫోల్డ్ చేసుకోండి. ఒకవేళ పేస్ట్రీ షీట్ షేప్ హోల్డ్ అవ్వకపోతే ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని లైట్గా అప్లై చేసి పైనుంచి క్లోజ్ చేసుకోండి. నేను ఇట్లా కర్రీ పఫ్స్ కోసం ఒక షేప్, ఎగ్ పఫ్స్ కోసం ఇంకో షేప్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన షేప్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న పఫ్స్ అన్నిటిని బేక్ చేసుకోవాలి. ఒక బేకింగ్ ట్రే తీసుకొని పైనుంచి అల్యూమినియం ఫాయిల్ వేసుకొని మనం ఫోల్డ్ చేసుకున్న పఫ్స్ అన్ని దాని మీద కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రే చేసి దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు బేక్ చేసుకోవాలి. ఫస్ట్ ఓవెన్ ని 400 డిగ్రీస్ లో ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బేకింగ్ ట్రేని అందులో పెట్టుకొని 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత ఓవెన్ ఆఫ్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే పఫ్స్ మంచి కలర్కి వస్తాయి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత తింటే అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేడి వేడి ఎగ్ అండ్ కర్రీ పఫ్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని యూఎస్కి వచ్చిన కొత్తలో మా వదిన దగ్గర నేర్చుకున్నా. ఇప్పటికీ నాకు ఎప్పుడన్నా తినాలనిపించినా, ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తున్నా, ఏదైనా ట్రిప్కి పోయినా ఈ పఫ్స్ ఖచ్చితంగా చేస్తా. అబ్రాడ్లో ఉండే వాళ్ళకైతే ఈ పఫ్ పేస్ట్రీ షీట్ ఫ్రెడ్ మైర్, వాల్మార్ట్ ఇంకా ఎలాంటి అమెరికన్ గ్రాసరీ స్టోర్లోనైనా ఫ్రోజన్ సెక్షన్లో దొరుకుతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఎక్కడ దొరుకుతుందో నాకు ఐడియా లేదు. ఒకవేళ మీకు కనుక తెలిసినట్టయితే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో దివ్యాస్ ముచ్చట్లు.